2004లో వచ్చిన రాజశేఖర రెడ్డి ముగింపు పలికాడు 2009 దాకా కూడా. అందువలన 15 సంవత్సరాల కష్టం రౌడీజం ఫ్యాక్షనిజం నుంచి మళ్ళీ ప్రజలు బయటపడ్డారు. అంతకుముందు వాళ్ళ పేరు చెప్పడానికి కంప్లైంట్ చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళ మీద ఉల్టా కేసు పెడతారు, వాళ్ళు ఏం చెప్తే ఆ కేసు పెడతారు. అలాంటి స్టేజీ నుంచి ఒరిజినల్గా కేసు పెట్టే దశకు వచ్చింది ఆ రోజున పోలీసింగ్. మళ్ళీ ఇప్పుడు నాకు మొట్టమొదటి రోజులే గుర్తుకొస్తున్నాయి, మనం జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాటి రోజులే గుర్తుకొస్తున్నాయి. ఆ స్టేజ్కి వచ్చేసాం. 70 ఎక్కడ, 95 ఎక్కడ, 25 సంవత్సరాలు నాశనం అయిపోయాం. 95 తర్వాత కోలుకున్న రాష్ట్రాన్ని ఇవాళ మళ్ళీ మనం 70ల నాటి పరిస్థితికి తీసుకెళ్ళాం. ఆటవిక ఆలోచనల్ని ప్రోత్సహిస్తున్నాం మనం. ఇది అన్ని పార్టీల్లోనూ ఉంది. తిలా పాపం తలా పిడికెడు. దీంట్లో ప్రజల తప్పు ఏంటంటే ఈ తరం వాళ్ళకి ఈ అనుభవం లేదు, ఇప్పుడున్న కుర్రాళ్ళకి దీనివల్ల బాధలు ఏంటో తెలియదు. నాలాంటి వాళ్ళం ఎక్స్పీరియన్స్ చేసాం. షాపుల దగ్గరకు వచ్చి ఎట్లా బెదిరిస్తారు, నీ షాప్ బాగుందంటే ముయిపించడమా, లేకపోతే నేను మోసం చేయడమా, ఏడిపించడమా బహిరంగంగా. పరిశ్రమ ఇవాళ పరిశ్రమల మీద దాడులు చూస్తుంటే తెలుస్తుంది కదా, వ్యాపారుల వేధింపులు తెలుస్తుంది కదా. అధికారులు దోచుకుని, రాజకీయ నాయకులు దోచుకుని, వడ్డీ వ్యాపారులు దోచుకుని వాడికి మిగిలింది ఎంత అయితే అంత బతకాలి. ఆ స్టేజీలోనే విరక్తి కలిగి ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి కర్ణాటక, తమిళనాడు లేకపోతే కనుక తెలంగాణ ప్రాంతాలు సెటిల్ అయ్యారు మన వాళ్ళు అనేక మంది. ఇప్పుడు మళ్ళీ ఆ దశకి వెళ్ళబోతున్నామా లేదా అనేది వీళ్ళు రాబోయే రోజుల్లోనన్నా సెట్ చేసుకుని చెప్పాలి.